ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. చరిత్ర ఎప్పుడూ ఒక అద్భుతమైన టైం మెషిన్ లాంటిది గదా. వందలు కాదు, ఏకంగా 4000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా బ్రతికేవాళ్ళు అని ఊహించుకుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు వాళ్ల దినచర్య ఎలా ఉండేది, వాళ్ల అలవాట్లేమిటి? ఈరోజు మనం ఏకంగా 4000 సంవత్సరాల క్రితం నాటి ఆ హరప్పా కాలంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అప్పటి ప్రజల డైలీ లైఫ్, ముఖ్యంగా వాళ్ల వస్త్రధారణ మరియు ఆహారపు అలవాట్లను ఈ విశ్లేషణలో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. జనరల్గా ప్రాచీన కాలం అనగానే మన ఆధునిక సమాజానికి బొత్తిగా సంబంధం లేని ఏదో వింతైన జీవనశైలిని ఊహించేసుకుంటాం, అవునా? కానీ ఖచ్చితంగా 4000 ఏళ్ల క్రితం ఒక సాధారణ మనిషి రోజువారీగా ఏం తినేవాడు, ఎలాంటి బట్టలు వేసుకునేవాడు? మనం ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు బయటపడే సమాధానాలు వింటే మీ భ్రమలన్నీ పటాపంచలవడం ఖాయం. ప్రాచీన మానవుల దినచర్య మనకు ఎంత దగ్గరగా ఉందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి డైవ్ చేద్దాం. ఈరోజు మనం ఒక 5 కీలకమైన విషయాలను కవర్ చేయబోతున్నాం. 1. హరప్పాపై ఒక లుక్. 2. వాళ్ల దైనందిన ఆహారం. 3. అప్పటి ఫ్యాషన్. 4. ప్రాచీన సౌందర్యం మరియు అలంకరణ. ఇక చివరగా 5. ఆధునిక జీవితంలో వాటి ప్రతిధ్వనులు. పదండి, మన టూర్ మొదలు పెడదాం. మొదటి భాగం, హరప్పాపై ఒక లుక్. సుమారు 4000 ఏళ్ల క్రితం మన భారత ఉపఖండంలో పీక్ స్టేజ్లో ఉన్న ఒక అద్భుతమైన నాగరికత హరప్పా నాగరికత. ఎటువంటి ఆధునాతన టెక్నాలజీ లేని ఆ కాలంలోనే వాళ్ళొక అద్భుతమైన, సంపన్నమైన సమాజాన్ని నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆనాటి కాలాన్ని గురించి చెప్పడానికి మన దగ్గర ఎలాంటి లిఖితపూర్వక గ్రంథాలు లేవు. అవును, వాళ్ల లిపిని మనం ఇప్పటికీ డీకోడ్ చేయలేకపోయాం. కాబట్టి వాళ్ల రిచ్ లైఫ్ స్టైల్ గురించి మనకు తెలిసిన విషయాలన్నీ పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికిన వస్తువులు, మట్టిబొమ్మల నుంచి గ్రహించినవే. వాళ్లు వదిలివెళ్లిన ఆ నిర్జీవ వస్తువులే ఈరోజు ఆనాటి సజీవ చరిత్రను మనకు కథలు కథలుగా చెబుతున్నాయి. ఇక రెండో భాగం, హరప్పా ప్రజల దైనందిన ఆహారం. మన ప్రయాణాన్ని ఒక్కసారి ఆనాటి వంటగది వైపు మళ్లిద్దాం. 4000 ఏండ్ల క్రితం నాటి డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి వంటకాలుండేవో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. హరప్పా ప్రజలు అటు శాకాహారం, ఇటు మాంసాహారం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తినేవారు. వాళ్ల మెనూలో గోధుమలు, బార్లీ, బియ్యం, పప్పులతో పాటు దానిమ్మ, పుచ్చకాయ, కొబ్బరిలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉండేవి. ఇక నాన్ వెజ్ విషయానికొస్తే గొర్రె, మేక, పంది, కోడి, బాతు ఇలా రకరకాల మాంసాలను ఆస్వాదించేవారు. ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ఒక అద్భుతమైన పోషకాహార విధానం వాళ్లది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సాలిడ్ ప్రూఫ్ ఈ రిపోర్ట్. వాళ్లు మాంసాన్ని ఏదో పచ్చిగా తినేయలేదండి, మంటమీద ప్రాపర్గా కాల్చుకుని లేదా చక్కగా వండుకుని తినేవారని తవ్వకాల్లో దొరికిన ఈ సగం కాలిన ఎముకలు చాలా స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. అంటే కుకింగ్లో వాళ్లకు అప్పటికే ఒక పర్ఫెక్ట్ పద్ధతి ఉందన్నమాట. మూడవ భాగం, 4000 ఏళ్ల క్రితం నాటి ఫ్యాషన్. ఇప్పుడు వంటగది నుంచి నేరుగా వాళ్ల వార్డ్రోబ్ అంటే వస్త్రాల వైపు వెళ్దాం. విగ్రహాలను బట్టి చూస్తే అప్పటి డ్రెస్సింగ్ స్టైల్లో క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తోంది. ఆడవాళ్లు చక్కటి స్కర్ట్ లాంటి లెహంగాలు ధరిస్తే, మగవాళ్లు కింద ధోతీలు కట్టుకుని పైన భుజం మీదుగా శరీరాన్ని కవర్ చేస్తూ ఒక షాల్వా లాంటి వస్త్రాన్ని వేసుకునేవారు. ఈ స్టైల్ వింటుంటే నేటికీ మనకి పరిచయం ఉన్నా మనం రోజూ చూసే సాంప్రదాయ వస్త్రధారణే గుర్తొస్తుంది కదూ. వాళ్లు కేవలం ఆకులు, జంతువుల చర్మాలతో సరిపెట్టుకోలేదు. రెగ్యులర్ వాడకానికి నూలుబట్టలు, చలికాలం కోసం ఉన్ని వస్త్రాలు వాడారు. దీనిబట్టి పత్తిని పండించడంలో, దారం తీసి కంఫర్టబుల్గా ఉండే బట్టలు నేయడంలో ఆనాటి సమాజం ఎంతటి అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదించిందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరియు ఇది దేని అద్భుతంగా వివరిస్తుందంటే, వాళ్లు బట్టలతో పాటు యాక్సెసరీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు ఈ విగ్రహం చూపిస్తుంది. 1926లో దొరికిన ఈ ఫేమస్ డాన్సింగ్ గర్ల్ విగ్రహాన్ని చూడండి. ఆ అమ్మాయి తన ఎడమచేతి నిన్న బోల్డెడు గాజులు ధరించి భలే స్టైలిష్గా కనిపిస్తోంది. అంటే బరువైన ఆభరణాలు ధరించడమనేది అప్పట్లోనే ఒక పెద్ద ఫ్యాషన్ ట్రెండ్. ఇక 4వ భాగం, ప్రాచీన సౌందర్యం మరియు అలంకరణ. సరే, ఫ్యాషన్ గురించి చూసాం గదా. ఇప్పుడు వాళ్ల వ్యానిటీ టేబుల్, అదేనండి వాళ్ల మేకప్ వస్తువుల వైపు అడుగులేద్దాం. మనిషికి అందంగా కనిపించాలనే కోరిక 4000 ఏళ్లుగా ఏమాత్రం మారలేదనడానికి ఈ లిస్ట్ ఒక నిదర్శనం. ఆశ్చర్యంగా ఆనాటి తవ్వకాల్లో ముఖం చూసుకునే అద్దాలు, జుట్టు దూకునే దువ్వెనలు, కళ్లకు పెట్టుకునే కాటుక బయటపడ్డాయి.
ఏకంగా ఫేస్కి వేసుకునే పౌడర్ల గురించి కూడా అప్పటివారికి పక్కా క్లారిటీ ఉందంటే వాళ్ల బ్యూటీ సెన్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకో విషయమేంటంటే, గ్రూమింగ్ అనేది కేవలం ఆడవాళ్లకే పరిమితం కాలేదు. మగవాళ్లు కూడా తమ స్టైల్పై భలే శ్రద్ధ పెట్టేవారు. ఈ ప్రీస్ట్ కింగ్ రాతి విగ్రహాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈయన పొడవాటి జుట్టుతో నుదుటిపై ఒక హెయిర్ బ్యాండ్ ధరించి ఉన్నాడు, చూసారా? అంతేకాదు, గడ్డం మీసాలను ఎంత పర్ఫెక్ట్గా ట్రిమ్ చేసి దువ్వుకున్నాడో గమనించండి. ఇది కదా అసలైన పురుషుల గ్రూమింగ్ స్టైల్ అంటే. ఇక హరప్పా కాళాకారులు తయారుచేసిన ఆభరణాల వెరైటీ చూస్తే మతిపోతుంది. రాగి, కాంస్యంతో చేసిన ఉంగరాలు, ఏనుగుదంతపు గాజులు, రంగురంగుల రాళ్ల పూసల హారాలు, నడుముకు వడ్డాణాలు, చెవులకు కమ్మలు, అబ్బో ఆ లిస్టు చాలానే ఉంది. ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఎంత సంపన్నమైన మరియు ఫ్యాషన్ కాన్షియస్ ఉన్న సొసైటీనో మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా. మన చివరి భాగం, 5వ భాగం, ఆధునిక జీవితంలో ప్రతిధ్వనులు. గతం ఎప్పుడూ పూర్తిగా గతించిపోదు అనడానికి ఇప్పుడు మనం చూడబోయే ఈ డీటెయిల్ ఒక సూపర్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్లోని నౌషారో మరియు మెహర్గఢ్ తవ్వకాల్లో హరప్పాకాలం నాటి కొన్ని స్త్రీల మట్టి విగ్రహాలు దొరికాయి. వాటిని చూసిన పరిశోధకులకు ఒక విషయం ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. అదేంటంటే, ఆ బొమ్మల తలపై భాగంలో సరిగ్గా పాపిట తీసిన ప్లేస్లో చాలా స్పష్టంగా ఎరుపు రంగు పౌడర్ పూసి ఉంది. ఒక్కసారి ఈ 2 ఇమేజెస్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పటికీ ఇప్పటికున్న ఈ అద్భుతమైన పోలికను చూడండి. మన భారతదేశంలో నేటికి మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకునే ఆచారం ఉంది కదా. ఈ కల్చర్ నిన్నా మొన్నా పుట్టింది కాదండి. ఏకంగా 4000 ఏళ్ల నాటి హరప్పా కాలం నుండే నిరంతరాయంగా వస్తోందని ఈ విగ్రహాలు సాలిడ్గా ప్రూవ్ చేస్తున్నాయి. ఒక ప్రాచీన కాలపు అలంకరణ అలవాటు మన మోడర్న్ కల్చర్లో ఏ రేంజ్లో బ్లెండ్ అయిపోయిందో చెప్పడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. సో, గ్రీస్, ఈజిప్ట్ లాంటి ఎన్నో గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి అని మనం చదువుకుంటూ ఉంటాం. కానీ మన దగ్గర వెలిసిల్లిన ఆ అద్భుతమైన హరప్పా ప్రజల ఫ్యాషన్ సెన్స్, అలంకరణ పద్ధతులు, వాళ్ల ఆహారపు అలవాట్లు మరియు ఆ సింధూరం లాంటి ట్రెడిషన్స్ అన్నీ ఇప్పటికీ మన జీవితాల్లో రోజువారీగా సజీవంగా కనిపిస్తూనే ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఆ హరప్పా నాగరికత నిజంగా ఎప్పుడైనా అంతమైనట్టేనా, లేక మన దినచర్యల రూపంలో నేటికీ మన మధ్య బ్రతికే ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ థాట్తో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మన గతాన్ని, మన మూలాలను తెలుసుకోవడం ఎప్పుడూ ఒక అద్భుతమైన ఫీలింగ్. మళ్ళీ కలుద్దాం. వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.